బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా నకరేకల్ మండలం నోముల గ్రామంలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధ నేపథ్యంలో వ్యక్తిని అతి దారుణంగా హత్య చేశారు ప్రియురాలు. నోముల గ్రామంలో ధనమ్మ అనే వివాహితకు అదే గ్రామానికి చెందిన జానయ్యకు గత 8 ఏళ్లుగా వివాహేతర సంబంధం ఉన్నట్లుగా గ్రామస్తులు చెప్తున్నారు. అయితే జానయ్యను ధనమ్మ డబ్బులు డిమాండ్ చేస్తుందని, ఈ నేపథ్యంలో డబ్బులు ఇవ్వకపోవడంతో జానయ్యను చెట్టుకు కట్టేసి కళ్లలో కారం కొట్టి దారుణ హత్యకు పాల్పడింది ధనమ్మ. విషయం తెలుసుకున్న పోలీసులు జానయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండ జిల్లా నకరేకల్ మండలం నోముల గ్రామంలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధ నేపథ్యంలో వ్యక్తిని అతి దారుణంగా హత్య చేసింది ప్రియురాలు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మీనాథ్, నల్గొండ జిల్లా నకరేకల్ మండలం నోముల గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అక్రమ సంబంధం నేపథ్యంలో అయితే ఓ వ్యక్తిని ప్రియురాలు చెట్టు కట్టేసి దారుణంగా కళ్ళల్లో కారం కొట్టి దారుణంగా కొట్టి చంపినటువంటి ఘటన అయితే స్థానికంగా కలకలం రేపుతా ఉంది. నకరేకల్ మండలం నోముల గ్రామానికి చెందినటువంటి నర్సింగ్ జానయ్య, అదే గ్రామానికి చెందినటువంటి ధనమ్మ అనే వివాహిత మహిళతో అయితే గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్టు స్థానికులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి రోజున అంటే ధనమ్మ జానయ్యను డబ్బులు తీసుకొని ఇంటికి రావాలంటూ కూడా హుకుం జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. దాంతో ఈ నేపథ్యంలో ధనమ్మ ఇంటికి వెళ్ళినటువంటి ఎవరైతే జానయ్య ఉన్నారో జానయ్యను ధనమ్మ భర్త ఇద్దరు నాగరాజు ధనమ్మ ఇద్దరు కలిసి ఇంట్లోనే దారుణంగా కొట్టినటువంటి ఘటన అయితే తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి అంటే అప్పటికే కళ్ళల్లో కారం కొట్టి ఇంట్లోనే బాగా చితకబాది బయటికి తీసుకొచ్చి చెట్టు కట్టేసినటువంటి చెట్టు కట్టేసి కత్తులతో పొడిచినటువంటి ఘటన అయితే స్థానికంగా దానికి సంబంధించినటువంటి వీడియో రికార్డ్ అయితే స్థానికులు వీడియో తీసినట్టు తెలుస్తా ఉంది. దీనికి ప్రధానంగా అయితే అక్రమ సంబంధం నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది. దాంతో గ్రామంలో అయితే ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే మృతునికి సంబంధించినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే గ్రామంలో అయితే ఉద్రిక్తత చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే వారి ఇంటి ముందులో ధర్నా చేసే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ సైదులు. డబ్బులు ఇస్తే నా కొడుకు అక్కడ సంబంధం ఉంది, దానికి నా కొడుకు డబ్బులు ఇస్తేనేమో రానిస్తుంది, లేకపోతేనేమో గొడవ పెట్టుకొని కొడుతుర్రు. నా ధనమ్మ వాళ్ళ ఇంటి పేరు సేవోళ్ళు కొట్టింది నన్ను, నా కొడుకుని. 8 నెలల కిందనే ఇంట్లోకి వచ్చి నైట్ 12 గంటలకు వచ్చిండ్రు మగడు పిల్లం. మేము పండుకుంటే కత్తిపీడ తీసుకొని కొట్టింది. కొడితే నాకు భయం వేసి నీ మా వాళ్ళ ఇంటికి పోతే మళ్ళీ ఏం చేసింది, మళ్ళీ వచ్చింది ఇంటికి. మళ్ళీ వచ్చి నా కొడుకు చదువుకునే కాగితాలు, పక్క బట్టలు, నా కొడుకు తొడుక్కునే బట్టలు, నాయ తొడుక్కునే బట్టలు అన్ని ఇగో ఈ రూములు తెచ్చి తలగబెట్టింది. తలగబెట్టి మళ్ళీ కేసు పెట్టింది. ఇక కేసు పెడితే 1 నెల టేషన్ కేసు. ఇక జైలుకు పోయి వచ్చిండు. జైలుకు పోయినా కూడా మళ్ళీ అడిగి పోయిందంట. మళ్ళీ రాగానే మేము తీసుకురాగానే మళ్ళీ పిలిపించుకొని నా కొడుకు అట్లా బిజినెస్ చేసి డబ్బులు తెచ్చేది సారు. నా కొడుకు తెచ్చిన అన్ని దానిలే నిన్న ఇవాళ ఏం చేసింది, మొన్న 5,000 ఇవ్వమన్నదంట. 5,000 ఇవ్వమంటే నా కాడ లేవు అన్నాడంట. లేవు అని అంటే మగనికి ఫోన్ చేసి పిలిపించి మగనితోటి గెదింపించిందంట. అందాక గెదింపించినాక మళ్ళీ తెల్లారు నిన్న ఏం చేసిందంట, మరి నీ కాడ డబ్బులు లేవు అంటున్నావుగా, ఈ భూమి అమ్ము, నా బిడ్డ పెళ్లి చేసుకుంటా, భూమి అమ్ము డబ్బులు ఇవ్వమన్నదంట. భూమి అమ్మి డబ్బులు ఇవ్వంటే నీ మననే 2 లక్షలు దండగా కట్టించింది మా అమ్మ నీకు. భూమి కాగితాలు, ఇల్లు కాగితాలు, ఆ డబ్బులు ఇచ్చి నాకు ఆయనే ఉన్నాయి, ఈడ నా కాడ లేవు, నేను ఎవరికి అమ్మను ఎట్ట డబ్బులు తెచ్చి అని అంటే ఇవ్వకపోతే కానీ ఇంట్లోకి రాని పిలిపించుకుర్రు. ఇంట్లో వీళ్ళందరూ ఉన్న సంగతి ఈయనకు తెలియదు. ఇంట్లోకి పిలిచి